కొట్టి చంపేయాలండి. రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఉరిదిత్తే మళ్ళీ వెంటనే చచ్చిపోతారు. రాళ్ళతో కొట్టి చంపేయాలి. ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అందరూ కూడా క్రిస్టియన్స్ అండి. అసలు తిరుమలకి క్రిస్టియన్ సంబంధం ఏంటంటే దగులుబాజీ ప్రభుత్వం కాబట్టి దిక్కుమల ప్రభుత్వం. పాపమా మరి పాపమా వెంకటేశ్వర స్వామి పట్టించాడు అతన్ని. ఇప్పుడు ఎవరికి ఈ పాపిష్టి బుద్ధి కలిగిందో తెలియదు కానీ చాలా 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 వెంకటేశ్వర స్వామి వారికి చాలా అపకీర్తి. తిరుపతి వెళ్ళామంటే ఖచ్చితంగా మాకు లడ్డు తీసుకొచ్చామా, లడ్డు ఇస్తారా, మాకు చిన్న మొక్క పెడతారా అని అడిగి మరీ తింటారు. ఎందుకంటే ఆ ప్రసాదానికి అంత వాల్యూ. అలాంటి తిరుపతి దేవస్థానంలోని మరి లడ్డూని అనకూడదు కానీ లడ్డు మీద విరక్తి వేసినంత ఈ రకంగా ప్రవర్తించిందని గత ప్రభుత్వాన్ని నేను అనుకుంటున్నాను. నేనే కదా ప్రజలందరూ అనుకునే మాట ఇది. కాబట్టి దయచేసి ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని అయ్యో లడ్డు ప్రసాదం కూడా అపవిత్రం అయిపోయిందా, లాస్ట్కి ఈ రకంగా చేశారా, తిరుపతి దేవస్థానం మీద లడ్డు మీద కూడా ఒక రాజకీయం చేసుకొని ఒక లబ్ధి పొందాలని ఎవరికై ఇచ్చారు మీ కాంట్రాక్ట్లు? తిరుపతి దేవస్థానం చేసిన లడ్డు కాంట్రాక్ట్ చేసిన వ్యక్తికి 4 చేతులెట్టి ప్రజలందరూ దండం పెడుతున్నారు. అంటే దాన్ని కూడా వదలట్లేదని దయచేసి గత ప్రభుత్వం చేసిన తప్పు చేయకుండా ఇప్పుడు దాన్ని సెటరేట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కూడా తిరుపతి దేవస్థానం పవిత్ర దేవాలయంలో ఉంచాలని ఈ లడ్డూని మళ్ళీ దృష్టిలో పెట్టుకొని గతంలో ముందు ఉన్నటువంటి లడ్డు ఏదైతే తయారవుతుందో అదే మాదిరిగా మంచి లడ్డు చేసి తక్కువ ధరకిచ్చి ప్రతి ఒక్క భక్తుడికి కూడా దాన్ని అందేటట్టు చూడాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ లాభాల కోసం, కమిషన్ల కోసం ఈ వేరే కంపెనీకి నెయ్యి ఇవ్వడం, ఆ నెయ్యి ఒరిజినల్ కాదు కూడా వీళ్ళు గ్రహించలేకపోయారు. అందరూ కూడా కమిషన్లు కొట్టేసి ఈ రోజా ఉంది కదా మినిస్టర్, గడికోసారి రావడం, దాని కమిషన్లు ఎంతో అది తీసుకోవడం, ఆ సుబ్బారెడ్డి కూడా సరి మెయింటైన్ చేయకపోవడం, ఉన్న వాళ్ళందరూ కూడా అందులో హిందువులు కాదు క్రిస్టియన్స్, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? హిందువులు ఒరిజినల్ హిందువులు అయితే పట్టించుకుంటారు. క్రిస్టియన్స్ వాళ్ళకి ఎందుకు అవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటో సరి చూడలేదు. అందువల్ల బాగా బ్యాడ్ నేమ్ వచ్చింది. దీనివల్ల జగన్కి బాగా దెబ్బ అవుతుంది. పాపమా మరి పాపమా వెంకటేశ్వర స్వామి పట్టించాడు అతన్ని. ఇప్పుడు ఈ నిజం చంద్రబాబు నాయుడు గారి చేత తెప్పించి ఏమో అతనికి ఇది ఈ ఐడియా ఎలా వచ్చిందో, కళ్ళ వచ్చిందో మరి ఏటో నెయ్యిలో కల్తీ జరుగుతుందని ఆయన చేత ఇది ఎలా దొరికాడో దొరికిపోయాడు. ఇప్పుడు అది ఇంకా ఒకటి వస్తాయి ఇంకానా. ఏమంటే నిజంగా వాళ్ళు చేసింది చాలా తప్పు చేశారు సార్. అతి పవిత్రమైన తిరుపతి లడ్డూలో ఏంటంటే ఈ పంది కొవ్వు, ఆవు కొవ్వు, గేదె కొవ్వు ఇవన్నీ కలపడం అనేది మన మనోభావాలకు దెబ్బతీయవా చెప్పండి? మామూలుగా మడిగా ఉంటేనే ఆయన నువ్వు దూరంగా ఉంటా స్వామికి ప్రసాదం పెడుతున్నావు అని చెప్పి అపవిత్రం చేశాడు కదా సార్. ఆయన చాలా ఘోరం చేశాడండి. ఆయన ఆ చౌకరక నెయ్యి కొని కమిషన్ గురించి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలి అంటే 1000 రూపాయలు పెడితే కానీ దొరకదండి. అలాంటిది 320 రూపాయలకి కొని మన మనోభావాలన్నీ దెబ్బతీస్తాడండి. అది కాకుండా కూడా అన్యమత ప్రచారాలు చాలా జరిగాయండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యాపారస్తులందరూ కూడా క్రైస్తవులు, ముస్లిమ్సే ఉన్నారు, హిందువులు ఎవరూ లేరండి. ఆయన ఉచిత భోజనం పెట్టేటప్పుడు కూడా చాలా దారుణమైన భోజనం పెట్టారండి. చాలామంది వాంతి కూడా చేసుకున్నారు, హాస్పిటల్లో చేరారు. మీరు జర్నలిస్టు, నేను చెప్పక్కర్లేదు మీకు. చులకన వస్తుంది, మన వాళ్ళే మళ్ళీ చులకన చేసేస్తున్నారు సార్. కేవలం ఆర్ఎస్ఎస్, హిందూ పరిషత్, బీజేపీ తర్వాత ఇప్పుడు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు సనాతన నేషనల్ బోర్డు రావాలని అంటున్నారు. ఇప్పుడే కదా సార్ ఒక్కొక్కరు బొట్టు పెట్టుకోవడం, మళ్ళీ కట్టుకోవడం ఇవన్నీ కూడా మొదలెట్టారు. పూర్వం ఎవరైనా నేను ఒక హిందువుని చెప్పుకోవడానికి చాలా ఏంటంటే వెనక్కి వెళ్ళిపోయి ముందు అనేవారు. ఈవేళ చాలామంది అర్బన్ నక్సలైట్లు అందరూ ఎవరండి? వాళ్ళందరూ హిందువులే అందరూ. జగన్ రెడ్డి ఆయన జలగన్న కిరస్తాని, ఆయనకి పట్టింపు ఉండదు. ఇందాకలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, తిరుమల లడ్డూ స్కామ్ బయటకు అసలు ఎలా వచ్చిందంటే తిరుమల లడ్డూలో జంతువులకు జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 12 కొత్త ప్రభుత్వం ఏర్పడైంది. జూన్ 15 బీసీ కులానికి చెందిన శ్యామలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించాడైనా. జూన్ 22 విజిలెన్స్ కమిటీ ఏర్పాటు, తిరుమల అక్రమాలపై విచారణ మొదలైంది. ఎందుకంటే ఎక్కడ వేసినా ఎందులో చూస్తే అందులో స్కామ్ అండి, ప్రతి ఒక్క దాంట్లో స్కామ్ అండి. ఇసుక తినంది ఏం లేదు, ఇసుక, రోడ్లు, చెట్లు, చేమలు అన్నీ తినేసాడు ఇంకా డైనోజర్ లాగా. జూలై 7న నెయ్యి అక్రమాలు తిరుమల కమిటీ విచారణకు వేస్తే జూలై 7న నెయ్యి అక్రమాలు వెలుగులోకి వచ్చి సున్నితమైన అంశం వద్ద ల్యాబ్కి శాంపిల్స్ పంపించాలని నిర్ణయించారు. జూలై 15న అందిన నివేదికగా జంతువుల కొవ్వు కలిగినట్లు నిర్ధారణ, ప్రత్యామ్నాయ వర్గాలు నెయ్యి కొనుగోలు. విజిలెన్స్ విచారణకు సహకరించిన ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అందరూ కూడా క్రిస్టియన్స్ అండి.
అసలు తిరుమలకి క్రిస్టియన్ సంబంధం ఏంటంటే దగులుబాజీ ప్రభుత్వం కాబట్టి దిక్కుమల ప్రభుత్వం, కిరస్తాని ప్రభుత్వం. ఇది కిరస్తాని ప్రభుత్వం డైరెక్ట్గా అంటారు. ఎప్పుడో జూన్లో జరిగింది, జూలైలో జరిగింది, దానికి ఇవాళ గొడవ పెడుతున్నారు, రాజకీయం చేసేస్తున్నారు. రాజకీయం చేయడం ఏంటంటే మీరు ముందు కన్నాలు పెట్టా, తర్వాత బయటకు వచ్చినప్పుడు అడుగుతాం. బయటకు పోయి మీరు మీ స్కామ్లన్నీ ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తారు ఇప్పుడు అడుగుతున్నాం. వాటికి ఏది కూడా ఖండించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడో అధికార ప్రతినిధులు ఏదో వస్తారు, ఒకళ్ళు వస్తారు, మాట్లాడతారు, అయిపోయింది, అక్కడితో క్లోజ్. ఆయనకి చెప్పడానికి భయపడిపోతున్నాడు. ప్రెస్ మీట్ లేదు, ఏం లేదు, చెప్తాడు. ఆయన వాయిస్ రికార్డింగ్ చేసి పంపించేస్తున్నాడు. అంతా స్కామ్ అండి. కొట్టి చంపేయాలండి, రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఉరిదిత్తి మళ్ళీ వెంటనే చచ్చిపోతారు. రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇటువంటి దగులుబాజీ ఎదవలనే రాళ్ళతో కొట్టి చంపేయాలండి. మా కొడాల నాన్నగారు బూతుల మంత్రి అంతర్వేద విగ్రహం, అంతర్వేద రథం పోయింది, ఏం మాట్లాడదు. రామతీర్థాలు కొట్టేశారు, ఎన్ని గుళ్ళు కొట్టేశారండి, ఎన్ని తలలు దిక్కేశారండి. దగులుబాజీ నా కొడుకు బూతుల మంత్రులు అందరినీ పెట్టి తప్పుడు నా కొడుకుడు. ఏం లేదని చెప్తే రాళ్ళతో కొట్టి చంపేయాలి. మా పని మేము చేస్తున్నాం. మొన్న జరిగింది త్వరగా శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ దగ్గర పెట్టాం. ఆ రోజు చేస్తున్నాం, నిరసన వ్యక్తం చేస్తున్నాం. వీళ్ళకి శిక్ష పడాలి. శిక్ష పడే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇది మాత్రమే కన్ఫర్మ్. అలివేలి మంగమ్మ సమేతశ్చ పద్మావతి సమేతశ్చ శ్రీదేవి భూదేవి సమేతశ్చ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదము అమోఘము, పుండరీకాక్షము అంటాము. అటువంటి లడ్డూ ప్రసాదాన్ని కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా అందరికీ కూడా ప్రసాద రూపంలో ఇస్తూ ఉండేవారు. అటువంటి లడ్డూ ఈరోజు రకరకాలుగా తయారవుతోంది అంటే అందరము కూడా బెంబేలెత్తిపోతున్నాము. ఇటువంటి దుర్బుద్ధి, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఎవరికి కలిగాయో తెలియదు కానీ ఆ స్వామివారికి నిజంగా చాలా 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 ఎంతో మహిమ కలిగినటువంటి దైవం వెంకటేశ్వర స్వామి వారు. అందరం కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాదర్శక గోవింద గోవింద అని ఆ శనగపిండితో తయారు చేసేటటువంటి లడ్డూని మహాప్రసాదంగా స్వీకరించిన తర్వాత అందరూ కూడా హాయిగా ఉండేవారు. ఆ దేవాలయంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా కూడా ప్రసాదాలు వితరణ చేస్తూ ఉండేవారు. ఆ లడ్డూ ప్రసాదం తర్వాత కళ్యాణం చేసుకున్న తర్వాత పెద్ద పెద్ద లడ్డూలు పంచిపెడుతూ ఉండేవారు. ఇవన్నీ తిన్న తర్వాత భక్తులందరూ కూడా తన్మయత్వం చెంది వెంకటేశ పాహిమాం పాహిమాం, లక్షమాం అని చెప్పి ఆర్తనాదాలు చేస్తూ ఉండేవారు. ఎవరికైనా ఏ ఇబ్బంది అయినా వస్తే లావొక్కంతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులాటవుల్ దప్పెను మూర్చ వచ్చే, తను వండన్ శ్రమం బయడన్ నీవే తప్ప శ్రీ వెంకటేశ్వర స్వామి మీరే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపంతగుందేను నిన్ రావే ఈశ్వరా కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. అలా ఆర్తనాదం చేస్తే అందరింట్లో కూడా మహానుభావుడు కల్పవృక్షమై అందరి యొక్క ఈతిబాధలు కూడా తొలగిస్తూ ఉండేవారు. అందరికీ మంచి చేస్తూ ఉండేవారు. ఈరోజు తిరుపతి వెళ్ళాలి అంటే, లడ్డూ తినాలి అంటే భయభ్రాంతులకి లోనైపోతున్నాం అందరం కూడా. అంత కలుషితమైనటువంటి లడ్డూను తయారు చేయడము ఎవరికి ఈ పాపిష్టి బుద్ధి కలిగిందో తెలియదు కానీ చాలా 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 వెంకటేశ్వర స్వామి వారికి చాలా అపకీర్తి చుట్టేస్తోంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, వివిధ దేశాల్లో కూడా అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే సకల లోక కళ్యాణార్థం మొత్తం ప్రపంచం అంతా కూడా తెలిసిన దైవం ఏది అంటే వెంకటేశ్వర స్వామి వారే. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ తయారీలో ఇటువంటి అపరాధాలు జరిగాయి అంటే భగవంతుడు కలిపురుషుల్లోని కలియుగంలో కూడా ఇటువంటి రాక్షస బుద్ధి ఉన్నది అంటే ఆ రాక్షస బుద్ధి నిర్మూలం అవ్వాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను. ఆయన చెయ్యగలడు. శ్రీకించెప్పడు శంఖ చక్ర యుగమంచేదో ఈ సంధింపడు ఏ పరివారమును చేరడు, అబ్రగపతిని పన్నింపడు ఆకర్ణి కాంతర తమిళము చెక్కనొత్తడు, వివాద ప్రోతిత శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు, గజ ప్రాణ వనోత్సాహి అయి ఆ లడ్డూ తయారీ అనేటటువంటిది ఉండేటటువంటి ప్రభుత్వం వాళ్ళు చక్కగా ఆలోచన చేసి మంచి లడ్డూని తయారు చేసి మన భక్తులందరికీ కూడా పంచిపెట్టాలని చెప్పి పదే ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.